నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రజాస్వామ్య పండుగలో ఇది అసలైన ప్రక్షాళన. నిన్నటిదాకా దొంగ ఓట్లు రాజ్యం వెళితే నేడు అసలైన ఓటర్ తీర్పు శాసిస్తోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్ శాతాలు చూసి దేశం ఎందుకు ఆశ్చర్యపోతోంది? కేంద్ర ఎన్నికల సంఘం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఏంటి? విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ స్పెషల్ ఆపరేషన్ కదేంటి? కంచే చేను మేసిన వ్యవస్థలో ఇప్పుడు సామాన్య ఓటరు ఎలా గెలుస్తున్నాడు? రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న డూప్లికేట్ ఓట్ల ఏరివేత వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈరోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశంలో ఇటీవల ఏప్రిల్ 9వ తేదీన అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. బీహార్ ఎన్నికల తర్వాత ఈ 3 చోట్ల ఓటర్లు మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్సాహంతో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, ప్రజల్లో ఎన్నికల ప్రక్రియ మీద, ఎలక్టోరల్ సిస్టమ్ మీద నమ్మకం ఎంతలా పెరిగిందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. రాజకీయ సవాళ్లు, క్లిష్ట పరిస్థితులు ఎన్ని ఉన్నా సరే సామాన్య ఓటరు మాత్రం తన బాధ్యతను గుర్తించి పోలింగ్ బూత్కు క్యూ కట్టడం నిజంగా అభినందించదగ్గ విశేషం. ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహిళా ఓటర్ల యాక్టివ్ భాగస్వామ్యం. దాదాపు 90% మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారిక డేటా మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది కేవలం ఒక రికార్డ్ నెంబర్ మాత్రమే కాదు, భారతీయ ప్రజాస్వామ్య పరిణతికి దక్కిన ఒక అద్భుతమైన విజయం. అయితే ఈ అద్భుతమైన ట్రెండ్ వెనుక కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎన్ఐఆర్ డ్రైవ్ కీలక పాత్ర పోషించిందన్నది మేధావుల మాట. డూప్లికేట్ ఓట్ల ఏరివేత వల్ల అసలైన ఓటర్లకు తమ ఓటుకు 100% రక్షణ ఉందన్న భరోసా వచ్చిందని ఈ ఎన్నికల పోలింగ్ ఫలితాలు బలమైన సంకేతాలిస్తున్నాయి. మహిళలతో పాటే ఈ తాజా ఎన్నికల్లో యువత, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్ల భాగస్వామ్యం కూడా ఒక కొత్త ఆశను చిగురింపచేస్తోంది. సిస్టంలో దొంగ ఓట్లు ఉన్నాయన్న నిరాశతో ఒకప్పుడు పోలింగ్కు దూరంగా ఉండే యువతరం ఇప్పుడు ఆలోచిస్తోంది. ఈసీ చేస్తున్న ప్రక్షాళనతో తమ ఒక్క ఓటు కూడా ఫ్యూచర్ని డిసైడ్ చేయగలదన్న నమ్మకం యూత్లో బలంగా నాటుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన క్యాంపెయిన్స్కి తోడు ఈ ఫేక్ ఓట్ల ఏరివేత కూడా యువతను బూతుల వైపు అడుగులు వేసేలా చేసింది. యువతరం ఇలా ఓటింగ్ వైపు మళ్లడం అనేది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గణనీయంగా పెరిగిన ఈ పోలింగ్ శాతం వెనుకున్న అసలైన మ్యాజిక్ మరొకటుంది. రికార్డుల మేరకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఫేక్, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించడం వల్ల మొత్తం ఓటర్ల ఫైనల్ కౌంట్ ఆటోమేటిక్గా తగ్గింది. బేస్ నెంబర్ తగ్గడం వల్ల పోలైన ఓట్ల శాతం మ్యాథమెటికల్గా భారీగా పెరిగినట్లు కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నారు. దొంగ ఓట్లను పక్కకు పెడితే నిజమైన ఓటర్ల భాగస్వామ్యం ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ సరికొత్త లెక్కలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది కేవలం డేటా మాయాజాలం కాదు, ఒక రియలిస్టిక్ పిక్చర్ని పబ్లిక్ ముందుంచేందుకు ఈసీ ఎంతో శ్రమించి చేసిన ఒక అద్భుతమైన ఫిల్టరింగ్ ప్రాసెస్. అయితే ఏ మంచి పనికైనా ప్రారంభంలో కొన్ని రాజకీయ అడ్డంకులు రావడం సహజమే. ఒక పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి ఓటు ఎంతో కీలకం. కానీ దొంగ ఓట్లతో అసలైన ప్రజా తీర్పు పక్కదారి పడుతోందనే ఆవేదన ఎప్పటినుంచో ఉంది. కంచే చేను మేసినట్లుగా వ్యవస్థలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకున్న కొందరు డూప్లికేట్ ఓట్లతో ఇన్నాళ్లు ఎన్నికలను మేనేజ్ చేస్తూ నెట్టుకొచ్చారు. ఈ లోపాన్ని సరిదిద్ది ఎన్నికల ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీని పెంచేందుకు ఈసీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయమే ఇప్పుడు ఎస్ఐఆర్ వివాదానికి దారితీసింది. అక్రమాలను ఏరివేసే ఈ సిస్టమాటిక్ విధానం తొలి నుంచి ఎన్నికల సంఘం, విపక్షాల మధ్య ఒక పెద్ద పొలిటికల్ వార్ లాగా మారిపోయింది.
సిస్టంలో ఉన్న ఫేక్ ఓటర్లను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం ద్వారా ఒక క్లీన్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలన్నది ఈసీ ప్రధాన ఉద్దేశం. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈసీ తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ ని గట్టిగా సమర్థిస్తూ రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ డ్రైవ్ వెనుక ఏదో హిడెన్ ఎజెండా ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ వల్ల సామాన్య ప్రజల్లో కూడా ఈ ప్రాసెస్ పట్ల ఒక రకమైన గందరగోళం అయితే క్రియేట్ అయింది. ఇలాంటి పదే పదే వచ్చే విమర్శలు వ్యవస్థ మీద ఉన్న పబ్లిక్ ట్రస్ట్ ని కొంతమేర దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రాజకీయ రచ్చ ఒకవైపు, వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు. విపక్షాలు బురజల్లుతున్న ఈసీ ఎందుకు వెనక్కి తగ్గటం లేదు? ఇంత పెద్ద దేశంలో క్షణాల్లో దొంగ ఓట్లు పసిగట్టే ఆ సాంకేతిక విప్లవం ఏంటి? అసలు ఈ డూప్లికేట్ ఓట్ల ఆట ఎలా కట్టించారో ఇప్పుడు చూద్దాం. ఈ డూప్లికేట్ ఓటర్ల ఏరివేత వెనకున్న అసలైన సాంకేతిక విప్లవాన్ని కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గతంలోలాగా కేవలం మాన్యువల్గా ఫైళ్లు తిరగేయడం కాకుండా ఈసీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రంగంలోకి దించింది. డెమోగ్రఫిక్ సిమిలారిటీస్ ఆధారంగా ఒకే ఫోటోతో లేదా ఒకే పేరుతో వేరువేరు చోట్లున్న ఫేక్ ఓట్లను సాఫ్ట్వేర్ సాయంతో క్షణాల్లో పసిగట్టగలిగారు. టెక్నాలజీని ఇంత సమర్థవంతంగా వాడుకోవడం వల్లే లక్షలాది దొంగ ఓట్లను పక్కాగా ఫిల్టర్ చేయడం సాధ్యమైంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నికల వ్యవస్థను ఇలా అప్గ్రేడ్ చేయడం పట్ల మేధావుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాజకీయంగా అత్యంత సున్నితమైన రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అక్షరాల ఒక పొలిటికల్ హాట్ టాపిక్గా మారిపోయింది. అక్కడ ఈ స్పెషల్ డ్రైవ్ పై రచ్చ ఏ స్థాయిలో జరిగిందో మనం డైలీ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే బెంగాల్ మినహాయిస్తే దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ సరికొత్త విధానంపై పెద్దగా వ్యతిరేకత రాలేదని సాక్షాత్తు ఎన్నికల సంఘం స్వయంగా తేల్చి చెబుతోంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీల మధ్య ఉన్న పవర్ పాలిటిక్స్ ఈ వివాదాన్ని మరింత కాంప్లికేట్ చేశాయన్నది వాస్తవం. ప్రతిపక్షాలు దీన్ని ఒక పవర్ఫుల్ రాజకీయ ఆయుధంగా వాడుకున్న తీరు ఎన్నో కొత్త అనుమానాలకు తావిస్తూ వాతావరణాన్ని విపరీతంగా వేడెక్కించింది. తాజా ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతం వెనుక కేవలం ఓటర్ల చైతన్యం, ఎస్ఐఆర్ డ్రైవ్ మాత్రమే కాకుండా పొలిటికల్ పార్టీల కీలక పాత్ర కూడా చాలానే దాగుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పక్కా మైక్రో మేనేజ్మెంట్ సిస్టమ్ని చాలా సీరియస్గా ఫాలో అవుతున్నాయి. బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ను ట్రాక్ చేస్తూ వారిని పర్సనల్గా మోటివేట్ చేసి పోలింగ్ కేంద్రాల వద్దకు రప్పించడంలో పార్టీల క్యాడర్ తీవ్రంగా శ్రమించింది. ఈ కొత్త గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీ వల్లే ఇంతటి రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైందని తెలుస్తోంది. ఏదేమైనా పార్టీల స్వలాభం కోసమైనా అంతిమంగా సామాన్య ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయం. సాధారణంగా మన దేశంలో ఎన్నికలు అంటేనే కోట్లాది రూపాయల ప్రజాధనంతో కూడుకున్న అత్యంత ఖరీదైన వ్యవహారం. వాస్తవానికి ఎన్నికల సంఘం అనేది పూర్తిగా పౌరుల హక్కుల కోసం పనిచేస్తున్న ఒక పవర్ఫుల్ స్వతంత్ర వ్యవస్థ. ఓటు మీ హక్కు అనే పేరుతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని కేవలం ప్రజల్లో ఎలక్షన్ అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈసీ భారీగా ఖర్చు చేస్తోంది. ఇంత మెగా బడ్జెట్ పెడుతున్నా కేవలం డూప్లికేట్ ఓటర్ల జాబితా వల్లే ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో పెరగడం లేదన్నది ఎన్నికల సంఘం కేంద్రం చేస్తున్న ప్రధాన యోచన. పక్కా ఓటర్ల జాబితాతోనే ఆ వృధా ఖర్చును మనం చాలా సమర్థవంతంగా పూర్తిగా అరికట్టగలం. మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే భారతదేశ ఆర్థిక సుస్థిరతకు, స్ట్రాంగ్ ఎకనామీకి ఓటరు పాత్ర ఎంతో కీలకం. డూప్లికేట్ ఓట్లతో అనర్హులు ఎన్నికల్లో గెలిస్తే అది అంతిమంగా దేశ ప్రగతి మీదే అత్యంత తీవ్రమైన నెగటివ్ ప్రభావం చూపుతుంది. అందుకే ఎన్ని లీగల్ సవాళ్లు ఎదురైనా, కోర్టుల్లో వాద్యాలు నడుస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిర్దేశించిన కఠిన రూల్స్ మేరకు పక్కా ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీ నడుం బిగించింది. ఇది నిజంగా సాహసోపేతమైన ఫార్వర్డ్ స్టెప్. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ సిస్టమ్ ద్వారా వచ్చే ప్రభుత్వం మాత్రమే దేశాన్ని కరెక్ట్గా అభివృద్ధి పదంలో నడిపించగలదని ఈసీ బలంగా విశ్లేషిస్తోంది.
ఒక పటిష్టమైన ప్రభుత్వం వస్తేనే దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. దొంగ ఓట్లతో గెలిచే నాయకులతో ఆ ముందడుగు సాధ్యమేనా? ఈసీ ఇంత పక్కాగా అడుగులు వేస్తున్న క్షేత్రస్థాయిలో ఎక్కడో ఒక లోపం ఎందుకు జరుగుతోంది? విపక్షాల ఆరోపణల్లో నిజమెంత? చూద్దాం. ఇంత మంచి పాజిటివ్ ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఎందుకు దీనిపై ఇంతలా గగ్గోలు పెడుతున్నాయంటే దానికి ఖచ్చితంగా సరైన కారణం లేకపోలేదు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా కొన్ని చోట్ల ఈ తొలగింపు ప్రక్రియలో అధికారులు సమన్వయ లోపంతో సరైన పారదర్శకత లోపించిందనే నిజమైన ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై ఈసీ నుంచి సరైన ఎక్స్ప్లెనేషన్ రాకపోవడం వల్లే ఈ కన్ఫ్యూషన్ బాగా పెరిగిపోయింది. ఒక ఓటరును లిస్ట్ నుంచి ఎందుకు తీసేశారు అనే దానికి పర్ఫెక్ట్ లీగల్ రీజన్ చెప్పడంలో గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఫెయిల్ అయ్యారు. ఇదే విపక్షాలకు ఒక బలమైన కౌంటర్ అటాక్ ఆయుధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఈసీ తీసుకున్న కొన్ని యాక్షన్స్పై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు ఫేవర్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా విపక్షాల అనుమానాలకు మరింత అచ్చం పోసింది. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందన్న ఒక నెగటివ్ పొలిటికల్ ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ వివాదం కాస్త పీక్స్కు చేరుకుని చివరికి న్యాయస్థానాలు సైతం ఇందులో ఎంట్రీ ఇచ్చే స్థాయికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజ్యాంగ వ్యవస్థల మీద ఇలాంటి పొలిటికల్ షాడో పడినప్పుడు సామాన్యుడికి లాజికల్గా అనుమానాలు రావడం సహజమే. కోర్టులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ కొంత డిలే అయితే అయింది. రాజకీయ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘానికి కొన్ని ప్రత్యేకమైన స్వతంత్రమైన అధికారాల్ని కట్టబెట్టింది అన్న లాజిక్ని మనం అస్సలు మర్చిపోకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఈసీకి రాజ్యాంగం అప్పగించిన అతిపెద్ద బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో భాగంగా తీసుకునే నిర్ణయాలను కేవలం రాజకీయ కోణంలోనే చూడటం కరెక్ట్ కాదు. ఈసీ తీసుకున్న ఈ ప్రక్షాళన నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకే తప్ప ఏ ఒక్క పార్టీకో లబ్ధి చేకూర్చేందుకు కాదని మనం అర్థం చేసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా అసలైన ఓటరుకు న్యాయం చేయడమే ఇక్కడి ప్రధాన పాయింట్. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక కోణాన్ని ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఇంత రాజకీయ రచ్చ జరిగిన తర్వాత సర్వివాదం సద్దుమణిగినట్లేనా? తాజా పొలిటికల్ పరిణామాలు చూస్తుంటే అవుననే ఒక పాజిటివ్ సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్ని కోర్టు కేసులున్నా, రచ్చ జరిగినా తాజాగా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన భారీ ఓట్ల శాతంతో ఎట్టకేలకు ఈసీ తీసుకున్న డెసిషన్ సత్ఫలితాలిస్తోందని మేధావి వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. సామాన్య ఓటర్ల నుంచి వచ్చిన ఈ గ్రాండ్ రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రతిపక్షాల వాయిస్ కూడా కాస్త సైలెంట్ అయినట్లే మనకు కనిపిస్తోంది. ఈ ఎన్నికల రిజల్ట్స్ ఎస్ఐఆర్ విధానానికి ఒక బెస్ట్ సర్టిఫికెట్ లాంటివి. కోర్టు కేసులు, పొలిటికల్ సెగలు, ఇన్ని అడ్డంకులొచ్చినా అంతిమ తీర్పు మాత్రం ఓటర్దే. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ రాజకీయ వివాదాలకు చెక్ పడ్డట్టేనా? భవిష్యత్తులో మన ప్రజాస్వామ్య ముఖచిత్రం ఎలా మారబోతుంది? రాబోయే ఆ అతిపెద్ద మార్పేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈసీ తొలి నుంచి పదే పదే చెబుతున్న ప్రధానమైన ఒకే ఒక్క మాట అంతిమంగా ఓటరు గెలవాలి అనేది. డూప్లికేట్ ఓటర్ల బదులు నిజమైన ఓటర్లు ప్రభుత్వ భవితవ్యాన్ని డిసైడ్ చేస్తేనే దేశంలో సుస్థిరమైన పాలనకు స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్న చందంగా ముందు కొన్ని రాజకీయ విమర్శల మాటలు పడినా సరే ఫ్యూచర్లో ఒక పర్ఫెక్ట్ ఎలక్టోరల్ సిస్టమ్ని దేశానికి అందించాలన్న పట్టుదలతో కమిషన్ పనిచేస్తోంది. నిజంగానే ఈసీ కోరుకున్నట్లుగా ఫేక్ ఓట్ల ఏరివేత లక్ష్యం నెరవేరితే పబ్లిక్ అవేర్నెస్ కోసం వృధాగా ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు కూడా ఫ్యూచర్లో భారీగా ఆదా కానున్నాయి. అయితే ఇక్కడే ఎన్నికల సంఘం తన మోరల్ బాధ్యతను మరింత పెంచుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఎంతైనా ఉంది. విపక్షాలు చేస్తున్న పొలిటికల్ ఆరోపణల్ని స్ట్రాంగ్గా ఖండిస్తూనే సామాన్య ప్రజలకు వాస్తవాల్ని ఎప్పటికప్పుడు తెలియచేయాల్సిన నైతిక బాధ్యత ఖచ్చితంగా ఈసీపైనే ఉంది.
ఆ తొలగింపు ప్రాసెస్ అనేది అసలు ఎలా జరిగింది, సదరు ఓటరును ఎందుకు లిస్ట్ నుంచి ఫిల్టర్ చేసి తొలగించాల్సొచ్చింది అన్న డీటెయిల్డ్ వివరాల్ని ఇవ్వాలి. ఇలా ప్రతి అడుగులో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే సామాన్య ప్రజల దృష్టిలో ఈసీపై మరింత విలువ, అపారమైన గౌరవం పెరగడం మాత్రం 100% ఖాయమని సీనియర్ జర్నలిస్టులు సైతం పదే పదే విశ్లేషిస్తున్నారు. పౌరుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం ద్వారానే ఇలాంటి అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలపై పబ్లిక్ నమ్మకాన్ని శాశ్వతంగా నిలబెట్టగలమన్న బేసిక్ ప్రిన్సిపల్ని అథారిటీస్ అస్సలు మర్చిపోకూడదు. కేవలం టెక్నికల్గా సిస్టమ్ని క్లీన్ చేయడమే కాకుండా దాన్ని సామాన్య ప్రజలకు వివరించడంలో కూడా పూర్తిగా సక్సెస్ కావాలి. విపక్షాలు ఏ స్థాయి ఆరోపణలు చేసినా వాటిని లాజికల్గా పక్కా డేటాతో సహా తిప్పికొట్టగలిగిన రోజే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంపూర్ణమైన సార్థకత చేకూరుతుంది. ఏదేమైనా రీసెంట్గా జరిగిన ఎన్నికల సరళి మాత్రం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వాతావరణం రాబోతోందని స్పష్టమైన సిగ్నల్స్ అయితే ఇస్తోంది. చివరగా ఈ పరిణామాలన్నీ చాలా రోజులుగా చూస్తుంటే దేశ భవిష్యత్తు కోసం ఒక భారీ మెగా ప్లాన్ రెడీ అవుతున్నట్టు మనకు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. డూప్లికేట్ ఓట్ల ఏరివేత ప్రాజెక్ట్ విజయవంతం కావడం చూస్తుంటే వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్ అనే ఒక సరికొత్త పవర్ఫుల్ కాన్సెప్ట్ కూడా త్వరలోనే తెరపైకి రానుందనేది పొలిటికల్ విశ్లేషకుల బలమైన అభిప్రాయం. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు దేశం మొత్తానికి ఒకే ఒక కామన్ ఓటర్ లిస్ట్ ఉంటే మన సిస్టంలో ఒక హిస్టారికల్ చేంజ్ వచ్చినట్టే. మున్ముందు ఈ అప్డేటెడ్ స్మార్ట్ సిస్టమ్ ఇండియన్ డెమోక్రసీని ప్రపంచంలోనే ది బెస్ట్ రోల్ మోడల్గా నిలబెడుతుందని మనం అందరం ఖచ్చితంగా ఆశించవచ్చు. దొంగ ఓటుకు సమాధి కడితేనే అసలే ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినట్టు. ఇప్పుడు ఈసీ చేస్తున్న ఈ ప్రక్షాళన కేవలం ఆరంభం మాత్రమే. వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్ అనేది సాకారమైతే మన ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు, బాధ్యత గల ప్రతి భారతీయ పౌరుడి విజయం. మీ ఓటు భద్రంగా ఉంటేనే ఈ దేశ భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. ఆలోచించండి, ఇది మనందరి బాధ్యత.